వెళ్తూ 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 యేసు ప్రభు శిష్యులతో చాలాసార్లు సంభాషించాడు. ఇదిగో మనుషుల చేత నేను అప్పగించబడతాను, నేను సిలువ వేయబడతాను, మరలా 3వ దినంన లేస్తాను అని కొన్ని మాటలు చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావని ఎప్పుడైతే శిష్యులకు చెప్పాడో శిష్యుల్లో ఒక కలవరం ఏర్పడింది. అయ్యో, ఇంతకాలం నీవే దేవుడు అని నేను వెంబడిస్తూ ఉంటే నీవేమో వెళ్ళిపోతావు, మనుషుల చేత అప్పగించబడతావు, మరణిస్తావని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు. అప్పుడు కలవరపడుతున్నటువంటి శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నేను మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా తిరిగి వచ్చి నాతో పాటు ఎల్లప్పుడూ ఉండుటకు మిమ్మల్ని కొనిపోతాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మరలా వచ్చేది కూడా దేని కొరకు చెప్పండి? మొదటి రాకడలేమో మనల్ని మన పాపంలోంచి విమోచించడానికి, రెండో రాకడలు ఆయన ఎందుకు కొరకు రాబోతున్నాడు? యుగ యుగాలు ఆయనతో పాటు మనం ఉండడానికి. హల్లెలూయా. కానీ ఆ మొదటి ఆయన ఈ లోకానికి దిగివచ్చి 3.5 సంవత్సరాల్లో మన కొరకు చేసింది ఏంటో తెలుసా? మనం నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలి చెప్పండి? మొదట అర్హత ఏంటి? నీతి. చెప్పండి ఒకసారి. ఆ తరంలో నోవా ఒక్కడే నీతిమంతుడట. అందుకే మిగతా వాళ్ళందరినీ జలప్రలయం ఉంచితే నీతిమంతుడైన నోవా మాత్రమే తప్పించబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు మరలా దిగి వస్తున్నప్పుడు మనం తప్పించబడి, నోవాహు ఏ విధంగా ఆరారతు పర్వతం మీద నిలబడ్డాడో మనము కూడా ఆయన 2వ రాకడలో మధ్యాకాశానికి దిగి వస్తున్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఈ తరంలో మనం నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఆ తరంలో నోవాహు నీతిమంతుడైనట్లుగా ఈ తరంలో మనం నీతిమంతులమైతే అప్పుడు ఆయన దిగి వస్తున్నప్పుడు మనం ఆయనతో పాటు సూర్యుని వలె చంద్రుని వలె యుగ యుగాలు ప్రకాశిస్తూ తేజరిల్లుతామటండి. హల్లెలూయా. మనకు తెలుసు, ఒక 4-5 దినాల క్రితం ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి పట్టణం, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సుందరమైన ధనవంతుని లాస్ ఏంజల్ పట్టణం, ఒక్కొక్క ఇల్లును 1000 కోట్లతో కూడా కట్టుకున్నారటండి. మనం సచ్చిన దాకైనా 1 కోటి సంపాదించుకుంటామని చెప్పండి చాలా మంది. కానీ ఒక్కొక్క భవనం 1000 కోట్లు. క్షణాలలో అంత ఏమైపోయింది చెప్పండి? బూడిదైపోయినట్టుగా మనం చూస్తున్నాం. నిన్నటి వరకు ప్రపంచంలో తేజరిల్లుతున్న వాళ్ళందరూ కూడా ఆ 1000 కోట్ల రూపాయలతో కట్టబడిన ఆ భవనాలలో తేజరిల్లుతూ ఉంటే మరొక రోజు ఏమైపోయింది? అంత కూడా బూడిదిగా మార్చబడింది. కానీ ఈ లోకంలో తేజరిల్లుతారని దేవుడు మనకు చెప్పట్లేదు. కానీ పరలోక రాజ్యంలో మనం ఒక రోజు ఆ తండ్రి రాజ్యంలో యుగ